వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ నిరసనకారులను బెదిరించినట్లు ఆధారిత వీడియో ఒకటి వైరల్ అవుతుంది. దీనిని పాక్ ప్రచార నెట్వర్క్ తప్పుడు సమాచారంతో వైరల్ చేసినట్టు పిఐబి ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. ఆ వీడియో పూర్తిగా నకిలీదని పిఐబి ఫ్యాక్ట్ చెక్ తేల్చి చెప్పింది. ఇది ఏఐ వీడియో అని తెలిపింది. ప్రజలను తప్పుదారి పట్టించే తప్పుడు సమాచార ప్రచారంలో భాగంగానే పాక్ ప్రచార అకౌంట్లు దాన్ని విస్తృతంగా వైరల్ చేస్తున్నాయని పేర్కొంది. ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలపై రాజ్నాథ్ అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని స్పష్టం చేసింది. ఎలాంటి అధికారిక ధృవీకరణ లేని సమాచారాన్ని ఎవ్వరూ షేర్ చేయవద్దని కోరింది. భారత ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద పోస్టులను పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగానికి తెలియజేయాలని సూచించింది. ఇంతకు రాజ్నాథ్ సింగ్ ఏమన్నారంటే, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. విద్యార్థులకు అన్యాయం జరగకుండా తాము చూసుకుంటామని ప్రకటించారు. విద్యార్థులను రాజకీయ సాధనంగా వాడుకునేందుకు ప్రతిపక్షాలు చూస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయని, తమ రాజకీయ ప్రయోజనాల కోసం మన దేశ విద్యార్థులను యువతను రాజకీయ సాధనంగా ఉపయోగించుకునేందుకు కొందరు ప్రయత్నించడం దురదృష్టకరమని అన్నారు. కానీ దాన్ని మార్ఫింగ్ చేసి విద్యార్థులను బెదిరిస్తున్నట్టుగా ఏఐ వీడియో ఒకటి బయటకు వచ్చింది. దాన్ని నమ్మొద్దు. ఇలాంటి వీడియోలు ఏవైనా బయటకు వచ్చినప్పుడు ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేయండి, నిజాలు తెలుసుకోండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.